మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారు అనుకుంటున్నారా? ఈ మధ్య ఎటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేసినా కానీ, లేకపోతే యూట్యూబ్లో ఏ టాపిక్ గురించి సెర్చ్ చేసినా కానీ మనోడే చాలా హైలైట్ అవుతూ ఉంటున్నాడు. ఏ టాపిక్ చూసుకున్నా కానీ ఒక ఫ్లోలో సమాధానం అయితే ఇస్తున్నాడు. మరి అంటే ఎంచుకొని సమాధానాలు ఇస్తున్నాడా, లేకపోతే నిజంగానే మనోడికి అలా సమాధానం మీద నాలెడ్జ్ ఉందా, అసలు ఆ క్వశ్చన్ మనోడికి తెలిసి అడుగుతున్నా లేదో ఖచ్చితంగా తెలుసుకుందాం ఒకసారి. ఎవరు అనుకుంటున్నారు? శశిధర్ రెడ్డి. సో ఆయన స్టడీస్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఎందుకు ఈ మధ్య రీల్స్ బాగా ఫేమస్ అవుతున్నారు, దానిగల కారణం ఏంటి, ఫేమ్ కోసం వచ్చి ఆ సమాధానాలు చెప్తున్నారు లేకపోతే దేనికోసం చెప్తున్నారు ఏంటో ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం దీపక్ గారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటాను. ఖచ్చితంగా మీకు ఏవైతే ఆన్సర్స్ రావాలో నా దగ్గర నుంచి మీకు ఆన్సర్స్ ఖచ్చితంగా ఇస్తాను కూడా. సో థ్యాంక్ యూ. ఓకే, ఏం జాబ్ చేద్దామని మామూలుగా? నాకు ఏదన్నా పర్లేదండి, ఏదైనా చేస్తాను. ఏదేం చేస్తారు అంటే నాకు కొంచెం నచ్చే విధంగా ఉంటే చాలు జాబ్. లేదు, అదే చూశాను కొన్ని వీడియోస్లో డైలాగులు చెప్పడాలు కానీ కొద్దిగా హెవీగా ఉంది. ఏమైనా ఆర్టిస్ట్గా ట్రై చేయటం లేకపోతే ఏం చేస్తున్నావు ఏంటి? అంటే వాయిస్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నా, కొంచెం వాయిస్ ఆర్టిస్ట్గా. ఓకే. సో నాకు గొంతు కొంచెం బేస్ ఉంటుంది కాబట్టి నాకు అది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పేసారు. ఇది నేను కూడా చెప్పుకోవట్లేదు, నాకు చెప్పారు కాబట్టి నేను ట్రై చేస్తాను, లేకపోతే నేను ట్రై చేసేవాడిని కదా ఫస్ట్ థింగ్. అదేలే, ఆ వాయిస్ గట్టిగా ఉండడం వల్ల డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది, నువ్వు దానికైతే ఫిట్ అవుతావు, గట్టిగా మాట్లాడగలుగుతావు, వాయిస్ బాగుంది, రైస్ చేయగలుగుతావు, జనాల్ని సంగీతం చేయగలుగుతావు, ఇలాంటి మాటలు చెప్పడం వల్ల అని చెప్పేసి అనడం వల్ల నేను కొంచెం. ఇంకోటి ఏంటంటే ఇలా తెలుగు భాష మీద నీకు పట్టుంది కదా, బాగా మాట్లాడతావు అని చెప్పేసి అన్నప్పుడు ఇలా ట్రై చేయగలుగుతా. ఓన్లీ డబ్బింగ్ ఆర్టిస్టా లేకపోతే కంప్లీట్గా ఆర్టిస్టిక్గా కూడా చేద్దాం? కంప్లీట్గా ఆర్టిస్ట్ కానీ. నాకు విలన్ రోల్ అంటే చాలా ఇష్టం అండి. విలన్ రోల్ ఏది? అర్జున్ దాస్ లాగా? అర్జున్ దాస్ అనుకోండి, రోలెక్స్ అంటాడు కదా, అదే ఒక చిన్న డైలాగ్ మరి. రోలెక్స్ అన్న రేంజ్లో నీ అంత బేస్ రాదులే కానీ నా వాయిస్. ఓకే, బేస్ రాకపోయినా కూడా మీరు అడగండి, ఏదైనా కానీ ఏ డైలాగ్ చెప్పమంటే చెప్తా, ఎన్టీఆర్ గారు చెప్పమంటే చెప్తా, ఏదైనా కానీ ఎలాంటి డైలాగ్, ఎంత పెద్ద డైలాగ్ చెప్పమంటే చెప్తా. వీరశంకర్ రెడ్డి బేస్ వాయిస్లో రావాలి నాకు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా, అదే కదా? అవును. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకావు, పీక కోస్తా. ఓకేనండి, మీకు ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పమంటారా? ఎమ్మదొంగ డైలాగ్ విన్నారా? ఏమంటే ఎన్టీఆర్ గారు అండి. ఎమ్మదొంగ డైలాగ్ చెప్పమంటారా? చెప్పండి, మీకోసం చెప్తుంది. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతన వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రంలో మంట కలిపి 10 ప్రాణులు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచ గావించి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట ముట్ట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత జ్ఞానం, ఎంత వివేకం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడదికుడు నడమున్న కించభవాన్ని కుకటి వేలతో సతం ప్రకలించే వేసదా. ముక్కులు పొందే ముక్కుడు దేవతలు, దిక్కులు అష్టదిక్పాలకులు, మరుగునించే పంచభూతములు సైతం జయహో నరుడు అని ఆంచువిధంగా సింహాసమాధిష్ఠించదా. ఈ స్వర్ణ రత్న మణిమయ కశాంకితమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణాధర్మమైన ఈ రౌరవమున సర్వదా సతత శాశ్వత పాపమింకెలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా పరిచలన గావించదను. ఎనీ డౌట్స్? బాగా చెప్పారు. లాంగ్ లెంత్ డైలాగు. ఏమైనా మధ్యలో బ్రేకులు తీసుకుంటారేమో అనుకున్నాను, నేనే చాలా బ్రేకులు తీసుకుంటాను. అమ్మో, అదే ఆ డైలాగ్ నా నోట్లో నుంచి వచ్చింది అనుకో, కథ వేడుండేది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా ఇంట్లో ఉండేవాళ్ళు, అవునా కదా? అలాగా. సో బాగా చెప్పే డైలాగ్. ఇంకేం డైలాగ్ అంటే నీకు ఏ హీరో ఇష్టం? హీరోస్ అంటే నాకు ఎన్టీఆర్ గారు యాక్టింగ్ బాగా ఇష్టం. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ బాగా ఇష్టం, చాలా ఇష్టం. ప్రభాస్ గారు నాకు ఇష్టం, అందరు ఇష్టం, చాలా మంది. అంటే ఏం లేదు, ఒక మంచి డైలాగ్, పెద్ద డైలాగ్ ఒకటి చెప్తావేమో నీ బేస్ వస్తుంది ఇంకొద్దిగా. మరి ఇంకా చెప్పమంటారా మీకోసం? ఇంకొక డైలాగ్ ఏదైనా అందుకొని. సరే మీ ఇష్టం. బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పమంటారా? బాలకృష్ణ గారు చెప్పమంటే బాలకృష్ణ గారు చెప్తా, ప్రభాస్ గారు చెప్పమంటే ప్రభాస్ గారు చెప్తా. బాలయ్య బాబునే చెప్తాలే, బాలయ్య బాబు బెస్ట్. సరే మీ ఇష్టం, మీరు చెప్పండి. బాలయ్య గారు చెప్పాలన్నా? బాలయ్య బాబే. లెజెండ్ సినిమా చూసారా? లెజెండ్ సినిమాలో డజన్ డైలాగులు ఉన్నాయి కాబట్టి మనం కొన్ని తీసుకుందాం. సమాజం ఉపయోగపడే డైలాగ్ మాత్రం మంచి పద్ధతి. రెడీ? ఊరి జనాన్ని కాపాడుకోవాలని తప్పు లేదు, అది ధర్మం. కానీ పుట్టబోయే పసిగుడ్డని చంపుతామంటే మీరు వీడికి సపోర్ట్ చేస్తున్నారు చూడు, అందుకే కొట్టా. నన్ను నడిపించడానికి అక్క కావాలి, తినడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కడుపున మోయడానికి మాత్రం ఆడపిల్లైతే వద్దు. మగాడితో చేయి కాపురం. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్.
చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడవాళ్ళని కనాలంటే క్యాలిక్యులేషన్స్, పెంచాలంటే క్యాలిక్యులేషన్స్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాలిక్యులేషన్స్. ఛీ, బ్లడీ హ్యూమన్ లైఫ్. వినా స్త్రీయ జన్మం నాస్తి, వినా స్త్రీయ గమనం నాస్తి, వినా స్త్రీయ సృష్టి ఏవ నాస్తి, వినా స్త్రీయ జీవం నాస్తి. స్త్రీ లేకపోతే జనం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అయినా వాళ్ళకి ఆపదొస్తే అరగంట ఆలస్యం వస్తానేమో, అదే ఆడవాళ్ళకి ఆపదొస్తే మాత్రం అరక్షణం కూడా ఆగను. ఐ విల్ షో దమ్ హెవెన్. సో ఈ రకం ఉంటుంది బాలకృష్ణ డైలాగ్. సో ఏమన్నా ఆడిషన్స్కి వెళ్ళడం కానీ ఈ మధ్య వెళ్ళాను ఆడిషన్కి, బట్ అనుకున్నంత రీచ్ అవ్వలేకపోయాను నేను. అవతల ఇప్పుడు చూసారు కాబట్టి, అంటే వాళ్ళు చూసింది వేరు, ఇప్పుడు మనం స్టూడియోలో కూడా ఒకసారి చేసాం కాబట్టి ఒకసారి బాగానే వచ్చింది. కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల అప్పుడు అయి ఉండొచ్చు. సో చాలా బాగా వచ్చింది వాయిస్. థ్యాంక్ యూ. అది నాకు అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి కొంచెం వాయిస్. అది కాక తెలుగు మీద కొంచెం బాగా పట్టున్నాను. ఈ ఫుల్ లెంత్ డైలాగు బట్టావా లేకపోతే? బట్టి ఉండదండి నాకు. నేను ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేసి రాలేదు. నేను ఎప్పుడెప్పుడో చిన్నప్పుడో 7th క్లాస్ చెప్పడో చెప్పింటా, ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ. నాకు అంతగా మధ్యలో చెప్పింటా కొన్ని చోట్ల, మీకు చూసి ఉంటారు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా అంతే. నాకు ఫుల్ లెంత్ ఇప్పుడు డైలాగ్ చెప్పడం అంటే ఎలా ఉండాలంటే జస్ట్ ఏదో చిన్న డైలాగ్ చెప్పినట్టు ఉండకూడదు. అది 10 మందిని ఇంప్రెస్ చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి. కొంచెం ఏదో ఆ విధమైన డైలాగ్స్ కూడా చెప్తే బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాను. ఏదైనా మాట ఏదైనా చెప్పడం కానీ టాపిక్ గురించి అలా ఆ క్రమంలో ఇలా చెప్పడం అంతే. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి ప్రస్తుతానికైతే కాంట్రవర్సీగా మాట్లాడలేదో మీకే తెలియాలి. ఎందుకంటే నేను మామూలుగానే విన్నాను, మీరు దాన్ని కాంట్రవర్సీ చేసి ఎక్కువ లైక్స్ అండ్ షేర్స్ తీసుకొచ్చేస్తే నిజంగానే కాంట్రవర్సీ అనుకోవచ్చు. లేదు మాకు లేదు ఇంట్రెస్ట్, తక్కువే చేస్తామంటే నేను కాంట్రవర్సీ చేసేదాకా నేను చేస్తాను దాన్ని. ఏదైనా కాంట్రవర్సీ చేయాల్సిన బాధ్యత నాది.